ప్రైజ్ ది లార్డ్ అండి. అందరికీ మరణత. సహోదరుల ఐక్యత కలిగి ఉంటే ఎంత మేలు, ఎంత మనోహరం. కీర్తనల గ్రంథం 133 1వ వచనంలో ఉంది కదా. ఈ వచనం మీద ఎన్నో బోధలు చేస్తారు చాలా మంది. మరి బోధించే వాళ్ళు ఎందుకు పాటించట్లేదు? ఇప్పుడు మనం చూస్తున్నాం యూట్యూబ్ ఛానల్స్ లో అభినయ్ దర్శన్ గారు అండ్ పాస్టర్ జాన్ పాల్ గారు ఏమైంది? ఎందుకు అలాగే ఒకరి మీద ఒకరు దూషణ మాటలు మాట్లాడుకుంటున్నారు? ఇలా ఇలా మీరు ఒకరినొకరు అనుకోవడం వల్ల పాస్టర్లకే కాదు, క్రైస్తత్వానికి కూడా చెడ్డ పేరు వస్తుంది. మన దేవుడి నామానికి అవమానం వస్తుంది. దేవుడు దీని గురించి ముందుగానే చెప్పున్నాడు మనకి. అన్యుల ముందు నా నామం దూషించబడుతున్నదని దేవుడు ఊరికినే అనలేదు. సరే, నేను మీకు చెప్పేంత పెద్దవాడిని కాదు, కానీ ఒక పాస్టర్స్గా మీరు సహోదరులుగా మెలగటానికి ఏంటి అభ్యంతరం మీకు? ఒకరి మీద ఒకరు దూషించుకోవడం, తిట్టుకోవడం. సరే, ప్రవీణ్ పగడాల గారు చనిపోయారు, ఆ మ్యాటర్ అయిపోయింది. పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చింది, వాళ్ళ భార్య మాట్లాడొద్దు, ఎవరు మాట్లాడొద్దు, దీనికి ఎవరికి ఏమి సంబంధం లేదు, ఇప్పటితో అందరు కామైపోండి అని చెప్పి ఆవిడ అన్నారు. అజయ్ బాబు గారు కూడా మొన్నటి దాకా పోరాడారు, జైలుకు వెళ్ళి వచ్చేయడం కూడా జరిగిపోయింది. ఇప్పుడు కొత్తగా ఇది ఒక ప్రాబ్లం స్టార్ట్ అయింది, పాస్టర్స్ మధ్య యుద్ధం. దీన్ని అడ్వాంటేజ్ గా తీసుకుంటున్నారు కొంతమంది యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు. పాస్టర్స్ ఇలా తిట్టుకుంటున్నారు, ఇంకా వీళ్ళలోనే ఐక్యత లేదు, ఎందుకు మీరు గర్వాపసి అయిపోండి అని చెప్పి వాళ్ళు కూడా నాన్న గడ్డి పెడుతున్నారు క్రైస్తవులందరికీ. ఇది ఒక రకంగా ఒక నెగిటివ్ ఫామ్ అవుతుందని మీరు ఎందుకు గ్రహించలేకపోతున్నారు? మీరు పాస్టర్స్ కదా, మీకు అంటూ ఒక అవగాహన అంటూ ఉంటుంది కదా క్రైస్తత్వం మీద. మీరు ఒక సేవ చేస్తున్న వాళ్ళు, మీ దగ్గర కొంత విశ్వాసులు అనే వాళ్ళు ఉన్నారు. వాళ్ళ భవిష్యత్తు ఏంటి? వాళ్ళ విశ్వాసం ఏమైపోతుంది? సడలిపోతుంది, పక్కదారి పట్టిపోతుంది. మీరు ఇలా తిట్టుకుంటూ ఉంటే ఇంకా విశ్వాసులకి, సంఘ కాపురులైంది విశ్వాసుల్ని మీరు కాపు కాయాల్సింది పోయి, కాపుదల ఉంచాల్సింది పోయి, వాళ్ళకి మీరు ఏ మాదిరి చూపిస్తున్నారు? ఇలా కొట్టుకోవడం వల్ల మన క్రైస్తత్వానికి, మీ చర్చికి వచ్చే విశ్వాసులకు కూడా ఎఫెక్ట్ అవుతుంది. మీరు అది అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. క్రైస్తత్వంలో ఎప్పటికప్పుడు అలజడి వేగుతూనే ఉంది. ఏమండి, పాస్టర్ జాన్ పాల్ గారి మెసేజెస్ నేను అన్ని చూస్తాను, ఆయన ఇంటర్వ్యూస్ అన్ని నేను చూస్తాను. చూసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆయన ఇచ్చే కౌంటర్ జవాబు అనేది చాలా అర్థవంతంగా ఉంటుంది, ఆలోచించే విధంగా ఉంటుంది. చాలా బాగా ఆయన డిబేట్ చేస్తారు. సో అందరికీ, క్రైస్తవులు అందరికీ చాలా మటుకు తెలుసు, ఆయన చాలా బాగా డిబేట్ చేస్తారు. సరే, ఆయన ఏమని కామెంట్ చేశారు? ప్రవీణ్ పగడాల గారు యాక్సిడెంట్ వల్లే చనిపోయారు అని చెప్పి ఆయన వ్యక్తిగతంగా వెల్లడించారు. సో మనం దీనంతా, అప్పుడు ఒకవేళ అభ్యంతరకరంగా ఆయన మాట్లాడాడే అనుకోండి, ఒక పాస్టర్గా ఈ అభినయ్ దర్శన్ గారు కాల్ చేసి ఆయనతో మాట్లాడి ఉండాల్సింది. నేను తప్పు పట్టట్లేదు, ఎవరిని తప్పు పట్టేంత స్థాయి స్థితి నాకు లేదు, కానీ నేను చెప్పాల్సిన ఒక క్రైస్తవుడిగా, ఒక విశ్వాసిగా నేను చెప్పదలుచుకున్నది చెప్తున్నాను. ఎందుకంటే దేవుడు అతని యొక్క సువార్త పని అందరి మీద పెట్టాడు ఆ భారం. సో అది కూడా నేను నా భారంగా తీసుకొని చెప్తున్నాను. అప్పుడు మీరు జాన్ పాల్ గారికి ఫోన్ చేసి, ఏమండి ఇలాగ మీరు కామెంట్ చేసి వీడియో పెట్టారు, అది చాలా తప్పు కదా బ్రదర్ అని చెప్పి పర్సనల్ గా మాట్లాడుకోవాలి. ఈయనేమో జాన్ పాల్ గారిని డబ్బుకు అమ్ముడు పోయాడు అని చెప్పి పుసుకుని నోరు జారాడు ఈయన అభినయ్ దర్శన్ గారు. ఇంకా అది పట్టుకుని ఆయనేమో మొన్న లైవ్ పెట్టి ఆన్లైన్ బెగ్గర్, నువ్వు అలాంటోడు ఇలాంటోడు, ఇంకా వీళ్ళిద్దరి మధ్య దూషణ మాటలు, ఇంకా ఇలా దూషించుకోవడాలు జరుగుతూ ఉన్నాయి. ఇంకా ఈ వీడియోలు అయితే చాలా హైలైట్ అయిపోతున్నాయి యూట్యూబ్లో, ఎక్కడ చూసినా ఇవే. కొన్ని యూట్యూబ్ మీడియా ఛానల్స్ అయితే వీటిని కవర్ చేసుకుంటూ పోతున్నాయి. ఇంకా మతోన్మాదులు ఏమని కామెంట్లు పెడుతున్నారంటే, ఎందుకు గొడవాడుకోవడం, గర్వాపసి అయిపోవచ్చు కదా అని అంటున్నారు. అయిపోతారండి గర్వాపసి? ఇంత సేవ చేసి, ఇంత పరిచర్య చేసి, ఇంతమంది విశ్వాసాన్ని సంపాదించుకొని, ఇంత డిబేట్లు చేసి గర్వాపసి అయిపోతారా? అన్యుల ముందు మనం అబాస్పాలైపోతున్న మన క్రైస్తత్వం అబాస్పాలైపోతుంది. మీరు గ్రహిస్తారని నేను అనుకుంటున్నాను. నశించిపోతున్న ఆత్మల్ని రక్షించే పనిలో మీరున్నారు. సో దాని మీద ధ్యాస పెట్టండి. మీరు ఇలాంటి వాటి మీద ధ్యాస పెట్టి మీ సమయాన్నంతా ఇలా వృధా చేసేస్తే మన సంఘంలోనే విశ్వాసులే నశించిపోతారు. ఇంకా నశించిపోతున్న ఆత్మల్ని వెతికి రక్షించడం కాదు, ఉన్న ఆత్మలే నశించిపోతూ ఉంటాయి. మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నానండి. మీకు చెప్పేంత స్థాయి నాకు లేదని నేను ఇందాడే చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. ఎందుకంటే మీలాంటి సేవకులు కావాలి క్రైస్తత్వానికి, విశ్వాసులకు కావాలి. వారి యొక్క విశ్వాసాన్ని నిలకడగా ఇంకా స్ట్రెంగ్త్ అనేది పెంచుకోవడానికి మీలాంటి వాళ్ళు కావాలి. ఆత్మస్థాయిని, ఆత్మస్థితిని పెంచుకోవడానికి మీలాంటి వాళ్ళు కావాలి. అంతేగాని మీలో మీరు ఇలా గొడవలు పడితే అసలు బాగోదు, చూసిన వాళ్ళకి బాగోదు, క్రైస్తవులకి నచ్చట్లేదు.
అటు ఆ మతోన్మాదులకి మీరు అవకాశం ఇచ్చినట్లు అయిపోతుంది. మీలాంటి వాళ్ళు ప్రతి ఒక్క సంఘానికి కావాలి. ఎందుకంటే దేవుళ్ళో బలంగా ముందుకు వెళ్తున్నారు. మిమ్మల్ని చూసి చాలా మంది ధైర్యం తెచ్చుకొని ముందుకు వస్తానికి చూస్తున్నారు క్రైస్తవులు ఇప్పుడిప్పుడే. ఇలాంటి సమయంలో ఒక సహోదరులాగా కలిసిమెలిసి ఉండాల్సిన మీరే ఇలా గొడవలు పడితే విశ్వాసులు చెదిరిపోతారు, సంఘాలు చెదిరిపోతాయి, ఒకరికి భిన్నాభిప్రాయాలు అనేవి ఏర్పడతాయి. మన పాస్టర్ అజయ్ బాబు గారిని చూడండి, జైలుకి వెళ్ళి ఆయన ఈ జైల్లో ఎంత బాధ అనుభవించాడండి. ఆయన అలా చెప్తుంటేనే ప్రతి ఒక్కరి కళ్ళు చెమ్మగిల్లాయి కదా. అది చూశారు, చాలా మంది చూశారు ఆయన యొక్క సాక్ష్యాన్ని, ఆయన ఎన్ని బాధలు పడ్డారో జైల్లో, ఆయన ఏమేమన్నారు అన్నీ చెప్పారు. అంత శ్రమపడి కూడా ఆయన బాధ ఒక్కటే, ఎందుకు ప్రశ్నిస్తే ఇలా చేస్తున్నారు? క్రైస్తత్వం ఒక డేంజర్లో ఉంది. క్రైస్తవ్యాన్ని ఎందుకు ఇలా అవమాన పాలు చేస్తున్నారు? ఎందుకు క్రైస్తవుల్ని ఇలా చేస్తున్నారు, పాస్టర్స్ని ఇలా చేస్తున్నారు అని ప్రశ్నించినందుకు అజయ్ బాబు గారు పడ్డ ఆ యొక్క కష్టము, వేదన, బాధ అనేది ఆయన ఎలా చెప్పారో మీరు చూస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఆశయం ఒకటే, క్రైస్తవులందరూ ఒకటిగా ఉండాలని. ఏమండి, ప్రవీణ్ పగడాల గారి మెయిన్ ఆశయం ఏంటి? క్రైస్తవుల్లో ఉద్యోగం తేవాలి, క్రైస్తవుల్లో మార్పు తీసుకురావాలి. ఆయన ఒక మెయిన్ ఉద్దేశం అదే కదా. ఆ పోరాటంలోనే కదా ఆయన చనిపోయింది. ఆయననే కాదు, ఎంతో మంది సేవకులు, సంఘ నాయకులు, చాలా మంది హతసాక్షులైన వాళ్ళు కూడా ఉన్నారు, ఇంకా ఉన్నారు, పుట్టుకొస్తారు కూడా. కానీ అలాంటి వారిని అణచివేయకూడదు అనే ఆయన పోరాటం సాగించారు కదా. ఇప్పుడు అజయ్ బాబు గారు కూడా అంతే. ఆయననే కాదు, పాస్టర్లందరూ ఇదే పని మీద ఉన్నారు. విశ్వాసుల్ని రక్షించాలి, కాపాడుకోవాలి, ఒక కాపరిలాగా కాపాడుకోవాలి వాళ్ళని. ఈ మధ్యలో దేవుడు అంటున్నాడు, అపవాదికి చోటియ్యకుడి అని. మీరు ఇలా గొడవలు పడి అపవాదికి చోటిచ్చిన వారు అవుతున్నారు. అలా వాడు చొరబడ్డాడంటే క్రైస్తవుల్లో అల్లకల్లోలం, విశ్వాసుల్లో అలజళ్ళు, సంఘాల మధ్య గొడవలు, ఇలాగే విడిపోవడం జరుగుతుంది. క్రైస్తవయం అనేది ఒక ఏకత్వం మీద ఉండదు. సేవకులైన మీరే భిన్నాభిప్రాయాలు కలిగి ఉంటే ఇక విశ్వాసులు ఒకటి కాలేరు, సంఘాలు ఒకటి కాలేవు. ఆయన మార్గము, సత్యము, జీవమై ఉన్నాడు. ఈ మూడే మనం ప్రకటించాలి, ఈ మూడింటి గురించే పోరాడాలి. విశ్వాసులైనా సరే, సంఘ కాపరులైనా సరే. దయచేసి అభినయ్ దర్శన్ గారు, జాన్ పాల్ గారు, దయచేసి మీరు కలవాలని నేను కోరుకుంటున్నాను ఈ వీడియో ముఖంగా. ఇది మీ దాకా వెళ్తుందో వెళ్ళదో నాకు తెలియదు. ఒక 10 వ్యూస్ వచ్చి ఆగిపోతుందేమో తెలియదు. ఒక 10 మెంబర్స్ చూసినా చాలు, నేను ఆనందిస్తాను. మనందరి ఉద్దేశం ఒకటే, క్రైస్తవులందరూ ఏకం కావాలి, సహోదరులు ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు, ఎంత మనోహరము. మళ్ళీ చెప్తున్నాను, ఎందుకు ఈ టాపిక్ పదే పదే చెప్తున్నానంటే, ఐక్యత అనేది లేకుండా పోతుంది సేవకుల మధ్య లేకుండా పోతుంది. ఇంకా విశ్వాసుల మధ్య ఏముంటుంది, సంఘాల మధ్య ఏముంటుంది? మనం పిచ్చోళ్ళం అనుకుంటాం, క్రైస్తవులందరం ఒకటవుతున్నాం అని చెప్పి అనుకున్నాం, కానీ ఒకటి అవ్వట్లేదు. ఎందువల్ల? సేవకుల వివిధ భిన్నాభిప్రాయాల వల్ల విశ్వాసులు కూడా భిన్నంగా తయారైపోయారు. వారి యొక్క మనస్తత్వాలు భిన్నంగా తయారైపోయినాయి. సేవకుల విభిన్నమైన బోధల ద్వారా విశ్వాసులు కూడా విభిన్నంగా తయారైపోయారు. వాళ్ళ ఆలోచనలు కూడా బైబిల్ ప్రకారం కాకుండా వివిధ రకాలుగా ఉన్నాయి. వారికి ఇష్టం వచ్చినట్టు చేసేస్తున్నారు విశ్వాసులు. సేవకుల మధ్య ఏకత్వం లేకపోవడానికి కారణం ఏంటంటే, వాళ్ళల్లో ఉండే ఈగో. అంటే నేనే జ్ఞానవంతుణ్ణి, నాకే అన్ని తెలుసు అని కొంతమంది అనుకుంటారు. వాళ్ళు వేరే సేవకులతో కలవలేరు. ఎందుకంటే వాళ్ళకుండే ఫాలోయింగ్ వేరే ఉంటుంది, వాళ్ళకుండే విశ్వాసుల సంఖ్య వేరే ఉంటుంది. ఇప్పుడు ఎక్కువ మంది విశ్వాసులు ఉన్న పాస్టర్ వచ్చి ఒక 10 మంది విశ్వాసులు ఉన్న పాస్టర్తో కలవగలడా? సో ఈ రకంగా భిన్నాభిప్రాయాలు, ఈ రకమైన మనస్తత్వాలు సేవకుల్లోనే ఉన్నాయి. కాబట్టి సేవకులు కలవలేకపోతున్నారు, విశ్వాసులు కలవలేకపోతున్నారు. క్రైస్తవ్యం అనేది ఒకటి కాలేకపోతుంది, ఒకటి అవ్వలేకపోతుంది. సో ఈ వీడియో ద్వారా నేను చెప్పేది ఒకటే, సంఘాలు వేరైనా, విశ్వాసులు వేరైనా, సేవకులు వేరైనా, దేవుళ్ళో మనందరం ఒక అవయవం లాంటి వాళ్ళం. అందరూ ఒక శరీరమై ఉన్నాము. క్రీస్తులో మనందరం ఒకటే. అదొకటి గుర్తు పెట్టుకుంటే చాలా మంచిది. అప్పుడే క్రీస్తు రాజ్యం అనేది ఏర్పడుతుంది. ఒకరికొకరు దూషించుకోకుండా, తిట్టుకోకుండా, ఒకవేళ మాట్లాడదలుచుకోవాలి, వాళ్ళ మీద ఏదైనా అభిప్రాయం ఉంటే పర్సనల్గా కాల్ చేసి మాట్లాడుకుంటే సేవకులు మంచిది. అంతేగాని దీన్ని బహిరంగంగా దూషించుకోవడం వల్ల మన క్రైస్తత్వము పరువు పోతుంది, సంఘాల పరువు పోతుంది, ముఖ్యంగా మన క్రీస్తు పరువు పోతుంది. దయచేసి అభినయ్ దర్శన్ గారు, జాన్ పాల్ గారు కలవాలని, వాళ్ళిద్దరూ సమాధానంగా ఒకరికొకరు అర్థం చేసుకొని మాట్లాడుకోవాలని అందరూ ప్రార్థన చేయండి.
మన ఇలాగే సేవకులు ఒకరికొకరు దూషించుకోకుండా సంఘాలన్నీ కలవాలని, సేవకులందరూ కలవాలని, క్రైస్తవులందరూ ఏకం కావాలని, దేవుని రాజ్యం కోసం ఎదురు చూచు భాగ్యాన్ని దేవుడు మనకు ప్రసాదించాలని అందరూ గట్టిగా ప్రార్థన చేయండి. ఈ వీడియోలో ఏదైనా తప్పుగా నేను మాట్లాడుంటే నన్ను క్షమించండి దయచేసి. ఇలాగే ఎంతమంది సేవకులు కొట్టుకుంటున్నారో వాళ్ళందరూ కలుస్తారు, సంఘాలు కలుస్తాయని, అందరూ ఒకటవుతారని కోరుకుంటున్నాను. ప్రైజ్ ది లార్డ్ ఎవ్రీబడీ. అందరికీ మరణాత.